మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనే ఉన్న వాక్యం ఏమిటంటే పరిమళ భరితమైన జీవితం. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిమళమును వ్యాపింపచేయు సంఘము అని కూడా మనం అనవచ్చు. అంత్యదినాల్లో ఉన్న మనల్ని దేవుడు ఒక సువాసనను వెదజల్లేటువంటి వారముగా, ఒక పరిమళ భరితమైన జీవితాన్ని జీవించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు మరణించి మనం ఒక సువాసనను వెదజల్లే వారముగా, ఒక పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా, లేకపోతే ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు దేవునికి అదేవిధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఒక సువాసనను వెదజల్లేటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రాకంటే ముందు మనలో పాపపు దుర్వాసన అనేటువంటిది ఉండేది. ఇష్టానుసారమైన జీవితం ఉండేది. లోక భోగాలలో, లోక దురాశలలో ఇష్టం వచ్చినట్టు నడిపించబడిన మనల్ని ఆయన పట్టుకున్నాడు. ఆయనలోకి ఆయన మనల్ని పిలిచాడు. ఆయనతో అంటుకట్టుకున్నాడు. నిత్యము ఆయన మనల్ని కాస్తున్నాడు. ప్రతి క్షణము మనల్ని బలపరుస్తున్నాడు. ఎందుకనంటే మనం ఫలించి ఆ ఫలము అనేటువంటిది దేవునికి మహిమ తీసుకొని వచ్చేటట్టుగా, అదేవిధంగా మనము అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను ప్రాముఖ్యంగా ఒక పరిమళ భరితమైన జీవితము మనం జీవిస్తున్నాము, మనలో నుంచి ఒక సువాసన వెదజల్లేటువంటి వారంగా మనం ఉన్నాము అని చెప్పడానికి ఒక 7 విషయాలను ఈరోజు నేను ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే నాకు బయలుపరిచాడో ఆ విషయాలను మీకు తప్పకుండా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. సరే, మనం మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. అదేంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, అదేవిధంగా 2వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తప్పకుండా తెరచి నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కనుక చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమాపణను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము 4వ అధ్యాయం పై వచనంలో కనుక చూస్తే, 4వ అధ్యాయం చివరి వచనాల్లో కనుక చూస్తే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి అని చెప్తూ, దేవుడు క్రీస్తులో మనలందరినీ క్షమించేశాడు. దోస్ హు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్, దే ఆర్ ఆల్ ఫర్ గివెన్. వారి పాపముల నుంచి, వారి వ్యసనముల నుంచి, వారి దోషముల నుంచి వాళ్ళు విడిపించబడ్డారు, క్షమించబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు క్రీస్తునందు విశ్వసించినట్లయితే యువర్ సిన్స్ వర్ ఫర్ గివెన్. మీ యొక్క దోషములు, మీ పాపములు అన్నీ క్షమించబడ్డాయి. పడమటికి తూర్పు ఎంత దూరముగా ఉంటుందో అంత దూరముగా మీ దోషములను, పాపములను ఆయన దూరపరిచి ఉన్నాడు. నీతిమంతుల సభలో ఆయన మిమ్మల్ని నిలబెట్టాడు. పరిశుద్ధులు అని మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన రాజ్యమునకు వారసులు అని ప్రకటించాడు. ఆయన సొత్తు అయినటువంటి జనులు అని పిలుస్తున్నాడు. రాజులైన యాజక సమూహముగా ఆయన మిమ్మల్ని చేశాడు. నన్ను ఆయన చేశాడు. ఒక నిత్యమైనటువంటి విమోచనమును సంపాదించుకున్నటువంటి వారముగా, మనందరము యుగయుగాలు దేవుని స్వాస్థ్యమును అనుభవించేటువంటి వారముగా ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు క్రీస్తులో మిమ్మల్ని ఏ విధంగానైతే క్షమించాడో అదేవిధంగా మీరును కనికరం కలిగిన హృదయము గలవారై
ప్రేమ కలిగినటువంటి వారై ఒకరిని ఒకరు క్షమించుకోండి. ఒకవేళ ఒకడు మీ ఎడల తప్పిదం చేస్తే, లేకపోతే మీరు ఇంకొకరి ఎడల తప్పిదం చేస్తే, తెలుసో లేకపోతే తెలియకనో, మీరు ఇరువురు క్షమించుకోండి, సమాధాన పడండి, ప్రేమ కలిగి ఇట్టి కార్యమును చేయండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది దేవుని లక్షణము అంటున్నాడు. దేవుణ్ణి పోలి నడుచుకోవడం అని అంటే క్షమించడము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, లేకపోతే నేనైనప్పటికీ, దేవుణ్ణి పోలి నడుచుకోవడం అని అంటే ఇతరులను క్షమించడం. ఈరోజు ఒకవేళ కనుక మీ భార్య నిన్ను హర్ట్ చేసింది కావచ్చు, అనరాని మాటలు అన్నది కావచ్చు, లేకపోతే నీ కుమారుడు అన్నాడు కావచ్చు, నీ కుమార్తె అన్నది కావచ్చు, లేకపోతే మీ యొక్క పాస్టర్ అన్నాడు కావచ్చు, లేకపోతే ఒక సంఘ పెద్ద అన్నాడు కావచ్చు, లేకపోతే ఎవరో నీకు దగ్గర ఉన్నటువంటి వారు నీ మనస్సును గాయపరిచారు కావచ్చు, నీ మనస్సును కృంగదీశారు కావచ్చు, ఒకవేళ నీకు అన్యాయం చేశారు కావచ్చు, నానా మాటలు అన్నారు కావచ్చు. అయితే వారందరినీ కూడా మీరు హృదయపూర్వకంగా క్షమించండి. ఇది దేవుని యొక్క లక్షణము అని అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇంకా ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. ఈరోజు మనందరం కూడా క్రీస్తునందు మనము దేవుని యొక్క పిల్లలంగా చేయబడ్డాం. కాబట్టి దేవుడు ఏ విధంగానైతే కరుణ కలిగి మనందరినీ క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమించాలి అని చెప్తూ, ఇక్కడ దేవుడు క్షమ కలిగినటువంటి వాడు అని దేవుని గురించి జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు గురించి, ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కరుణా హృదయుడై క్రీస్తునందు మనందరినీ క్షమించాడు అన్నాడు. రెండవదిగా క్రీస్తు ప్రేమామయుడై మనందరి కొరకు తన శరీరాన్ని, తన జీవితాన్ని అర్పణగా అర్పించేశాడు అన్నాడు. ఈ మాటలు మీకు అర్థం కావాలి. మొట్టమొదటిగా దేవుడు కరుణా హృదయుడై క్రీస్తునందు మన దోషములను, మన పాపములను, మన అపరాధములన్నీ క్షమించాడు, మనందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకున్నాడని చెప్తూనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆయన పిల్లలు కాబట్టి ఈ తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగానైతే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా ఇతరులను క్షమించండి అని చెప్తూ ఇక్కడ క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎట్లాంటిదో చూస్తే 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి. ఎట్లా ఉండడానికంట, మనం ఇంతకుముందు దుర్వాసనను వెదజల్లాం, ఇంతకుముందు పాపపు వాసనను వెదజల్లాం, ఇంతకుముందు వ్యసనములలో జీవించాం, మరణపు వాసనను వెదజల్లాం, అదేవిధంగా చీకటిలో మనం ఉన్నాం. ఆ దుర్వాసనను తీసివేసి పరిమళ వాసనగా ఉండడానికి ఏం చేశాడంట, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మనము ఒక పరిమళమైనటువంటి జీవితాన్ని వెదజల్లడానికి, ఒక పరిమళమైనటువంటి సువాసనను మన లోపల నుంచి బయటకు తీసుకురావడానికి క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాడై ఏం చేశాడంట, మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి, అలాగుననే చేయండి అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ఈరోజు మాట్లాడాలనుకుంటున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా దినాలుగా ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, పరిమళములు వ్యాపింపజేయడం అనేటువంటిది చాలా అవసరం. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనము దేవునికి ఒక పరిమళమైనటువంటి సువాసనను వెదజల్లే వారంగా, అదేవిధంగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సహవాసంలో కావచ్చు, అదేవిధంగా మనం పనిచేసే చోట కావచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ మనలో నుంచి ఒక పరిమళమైనటువంటి సువాసన వెదజల్లాలి. అట్టిది దేవునికి ఎంతో సువాసనను, దేవునికి ఎంతో ఆనందమునిస్తుంది. చూడండి, ఉదాహరణకు ఒక మంచి సువాసననిచ్చేటువంటి ఒక సెంటో లేకపోతే ఇంకేమైనా మనము రాసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో నుంచి వస్తుంది అనుకోండి, దాని దగ్గర ఉండడానికి జనాలు ఇష్టపడతారు. ఇప్పుడు దుర్వాసన వస్తుంది అనుకోండి, కంపు వాసన వస్తుంది అనుకోండి, ఇప్పుడు డ్రైనేజ్ దగ్గరనో లేకపోతే కొన్నిసార్లు ఆ చెత్త తీసుకెళ్లేటువంటి బండ్ల దగ్గరనో మనం ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే అందులో నుంచి దుర్వాసన వస్తుంది కాబట్టి, ఆ కంపు వాసన వస్తుంది కాబట్టి అక్కడ మనం ఉండడానికి ఇష్టపడం.
కానీ ఎక్కడైతే సువాసన వస్తుందో ఆ సువాసన వలన మనస్సుకి ఇంపిగా ఉంటుంది, హృదయము తేలికగా ఉంటుంది, చాలా ఆనందభరితంగా ఉంటుంది, అక్కడ ఎంతో ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మనము సువాసనను కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనందరము కూడా ఒక పరిమళ ద్రవ్యముగా, ఒక సువాసనను వెదజల్లే వారముగా మనం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఈ అర్పణను, ఈ బలిని ఎట్లా చేశాడంటే ఆయన ప్రేమతో చేశాడు అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా సువాసనను వెదజల్లే వారముగా, పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాలను ఇంకా మనము ఈరోజు లోతుగా అధ్యయనం చేద్దాం. ఈరోజు నేను ముఖ్యంగా 7 విషయాలను జ్ఞాపకం చేస్తాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. తప్పకుండా దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడతాడని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి మనము సొలొమోను రాసిన పరమగీతములోనికి ఒకసారి వద్దాం. సొలొమోను రాసిన పరమగీతము 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను రాసిన పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టయు, వివిధములైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యాన వనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. చాలు. ఇక్కడ చూస్తే పరమగీతము 4వ అధ్యాయం 1 నుంచి కనుక చదివితే, సొలొమోను భక్తుడు తన ప్రేయస్ని గురించి మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ సాంగ్స్ అంటాం. ఇవి ప్రవచనాత్మకమైన గీతములు అని అంటాం. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు ప్రియమైనటువంటి సంఘము ఎట్లా కనబడుతుంది? ఒక సంఘము, లేకపోతే దేవుని యొక్క జనమైనటువంటి ప్రజలు, దేవుని యొక్క సంఘము సిద్ధపడినప్పుడు, ఆయన రాక కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయనతో వివాహం ఆడడానికి ఏ విధంగా ఈ సంఘం అనేటువంటి సిద్ధపడుతుంది, ఆయన ఎప్పుడు ఈ సంఘమును వివాహం ఆడడానికి, ఆయనను ఆ సంఘాన్ని తీసుకుపోవడానికి వస్తాడు అనేటువంటి దానిని ప్రాఫెటికల్గా ఇక్కడ సొలొమోను భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చినట్లయితే, ఇక్కడ తన ప్రేయసి అయినటువంటి ఆమెను గురించి, ఇక్కడ షులోమితిని గురించి జ్ఞాపకం చేస్తూ రాస్తాడు. షులోమితి అంటే సంఘం అని అంటాం. ప్రియుడు అయినటువంటి సొలొమోను అంటే క్రీస్తు అని మనము సింబాలిక్గా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ చూస్తే తన ప్రేయసిని గురించి, అనగా సంఘమును గురించి ప్రియుడైనటువంటి క్రీస్తు రచిస్తున్న మాటలు, లేకపోతే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. హల్లెలూయా. చూడండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా ఎంతో సంతోషకరం. ఇంకెట్లా ఉందంట? నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ఇక్కడ సంఘాన్ని ప్రియుడైనటువంటి క్రీస్తు ఎట్లా చూడాలనుకుంటున్నాడు, ఎంత సువాసనను వెదజల్లాలనుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పరిమళమును, అదేవిధంగా సువాసనను వెదజల్లాలని క్రీస్తు తన కొరకు, లేకపోతే మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? అర్పణను, బలిని చేశాడు. ఎప్పుడైతే ఈ అర్పణను, బలిని ఆయన అర్పించేశాడో, అప్పుడు ఆయన సంఘము నుంచి, లేకపోతే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ నుంచి, లేకపోతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఆశించేది, కోరుకుంటుంది ఏంది అంటే, ఒక సువాసన వెదజల్లాలని. ఎంతటి సువాసనను అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు,
నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ఎన్ని గంధవర్గములున్నా, ఎన్ని సెంట్లున్నా, వాటన్నిటికంటే ఈరోజు నువ్వు ఎంతో ఎక్కువగా సువాసనను వెదజల్లుతున్నావు. నీ ప్రేమ ఎంతో మధురమైనది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 14వ వచనంలో జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు అని ఈ విధంగా నానా రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములు లేకపోతే సువాసనను వెదజల్లేటువంటి వాటన్నిటినీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన సుగంధ ద్రవ్యములు అన్నీ కూడా కలిపినప్పటికీ అవి ఎంతో తక్కువ నీ యొక్క నువ్వు వెదజల్లే సువాసనను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడంటే 16వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి. ఉద్యానవనము అని అంటే సంఘము, అంటే నువ్వు నేను. ఎప్పుడైతే సంఘము పరిమళ వాసనను వెదజల్లుతుందో, సంఘం అంటే మీరైనా నేనైనా, నాలో నుంచి ఒక పరిమళ సువాసన ఎప్పుడైతే నేను వెదజల్లుతానో అప్పుడు దేవుడు దాన్ని వ్యాపింపజేస్తాడు. అంటే వ్యాపింపజేయడం అని అంటే ఎక్కడైతే సువాసన వెదజల్లబడుతుందో, ఎక్కడి నుంచి అయితే పరిమళ వాసన వస్తుందో దాన్ని ఆస్వాదించడానికి, దాన్ని పొందుకోవడానికి, దాన్ని అంగీకరించడానికి జనాలు వస్తారు, అదేవిధంగా దేవుడు కూడా వస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిమళ వాసనను వెదజల్లుతున్నటువంటి ఉద్యానవనము మీద గాలులు మీరు వీచండి, ఉత్తర వాయువు ఏతెంచుము, అదేవిధంగా దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయండి అని చెప్తూ, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. ఈ వచనం అనేటువంటిది ప్రాఫెటికల్ వచనం, ఇది ప్రవచనాత్మకమైన వచనం. ఎప్పుడైతే సంఘము తన సువాసనను క్రీస్తుకు వెదజల్లుతుందో, లేకపోతే పరిమళ వాసనగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు అర్పణను బలిని చేసేసి ఇప్పుడు తండ్రి కుడి పక్కన కూర్చొని ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే, ఇప్పుడు సంఘము అనగా నీవైనా నేనైనా ఒక చక్కటి సువాసనను వెదజల్లాలని, ఆ సువాసన తండ్రి కుడి పక్కన ఉన్నటువంటి క్రీస్తు వరకు వ్యాపించాలని, ఈ లోకమంతా కూడా ఆ సువాసనను వెదజల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు వస్తాడంట, నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలం అతడు భుజించునుగాక. ఈరోజు దేవుని యొక్క ఉద్యానవనము, దేవుని యొక్క వ్యవసాయము, దేవుడు అంటుకట్టుకున్నటువంటి క్రీస్తులో నాటబడినటువంటి మనము బహుగా ఫలించడం ద్వారా, పరిమళములను వ్యాపింపజేయడం ద్వారా మనల్ని స్వీకరించడానికి, మనల్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే సంఘము అనగా ఎప్పుడైతే నీవు అయినా నేనైనా మనలో నుంచి ఒక సువాసన వెదజల్లినప్పుడు, ఆ సువాసన అంటే ఏంటో కూడా నేను 7 విషయాలు జ్ఞాపకం చేస్తానన్నాను. ఆ 7 విషయాలు నేను స్పష్టంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్. కాబట్టి వీటన్నిటిని కూడా మనం వెదజల్లినప్పుడు దేవుడు సంఘమును కొనిపోతాడు, లేకపోతే తీసుకొని పోతాడు అనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇదే పరమగీతం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఇప్పుడు ఈరోజు పరలోకమందున్నటువంటి దేవుడు తండ్రి, అదేవిధంగా క్రీస్తు ఒక విందును సిద్ధం చేశాడు. ఆ విందులోనికి మనము ప్రవేశించాలి అని అంటే మన పరిమళ తైలపు సువాసన ఏం చేయాలి? వ్యాపించాలి. ఈ లోకమందంతటా వ్యాపించాలి. అదేవిధంగా దేవుని సింహాసనము వరకు ఈ సువాసన అనేటువంటిది వెదజల్లాలి. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. మనం ఎస్తేరు గ్రంథంలో కనుక చూస్తే, అహష్వేరోషు రాజు తన అంతకుముందు భార్య అయినటువంటి వస్తి తన మాటకు లోబడకపోవడం ద్వారా ఆమెను తన ఇంట్లో నుంచి పంపించేస్తాడు. తర్వాత ఒక చక్కటి ఆలోచన చెప్తారన్నమాట. ఈ రాజ్యమందున్నటువంటి అందగత్తెలందరినీ కూడా తీసుకొచ్చి కొంతకాలము ఉంచుదాం, వాళ్ళకు సుగంధ ద్రవ్యములు ఇద్దాం, వాళ్ళు అలంకరించుకోవడానికి సకల విధములైనటువంటి వాటిని ఇద్దాం, 1 సంవత్సరం మట్టుకు చూద్దాం, ఆ తర్వాత ఒక్కొక్కరిని మనం ప్రవేశపెడదాం అని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత హేగే అనేటువంటి ఒక షండు
అతని కింద ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ అలంకరించబడి, ఆ సుగంధ ద్రవ్యముల చేత అలంకరించబడి, రాజు ఎదుట, రాజు దృష్టిలో తను దయ పొంది రాణి అయినట్టుగా మనం చూస్తాం. దీన్ని గనక మనం ఇక్కడ ఒకవేళ గనక అప్లై చేసి చూస్తే గనక, అహష్వేరోషు అనేటువంటి ఆయనను యేసుక్రీస్తు ప్రభువుకు సింబాలిక్గా చూసుకుంటూ, ఎస్తేరును నీకును నాకును లేకపోతే సంఘానికి ఒక సింబాలిక్గా చూసుకొని, హేగేను పరిశుద్ధాత్మ దేవునికి ఒకవేళ మనము సింబాలిక్గా చూసుకుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక నాయకునిగా, మనని తీర్చిదిద్దడానికి, మనలో నుంచి పరిమళములు తీసుకురావడానికి, దేవుని ఎదుట అదేవిధంగా క్రీస్తుకు ఒక అంగీకార యోగ్యముగా మనం ఉండడానికి మనల్ని ఆయన రూపుదిద్దుతున్నాడు, మనల్ని ఆయన చక్క చేస్తున్నాడు. మనలో నుంచి పరిమళములు రావడానికి, మనము దేవుని ఎదుట దయ పొందడానికి, ఆయన మనల్ని స్వీకరించడానికి, ఒక నిష్కల్మషమైనటువంటి, అనింద్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి దానిగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ప్రతి క్షణం కూడా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క సువాసన క్రీస్తుకు, అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా వ్యాపించాలి. ఎల్లప్పుడూ కూడా అవి ఆయనకు అంగీకార యోగ్యంగా ఉండాలనేటువంటిది ఈరోజు నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి క్రీస్తులో ఏర్పరచబడిన నీవైనా నేనైనా మనలో నుంచి ఒకవేళ గనక పరిమళపు సువాసన గనక రాకపోతే ఈరోజు మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. సరే, 7 విషయాలు అన్నాను కదా, నేను ఇంకా ఆలస్యం చేయకుండా మొట్టమొదటి దాన్ని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటిదంటే, ఒకసారి మనము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. ఒకసారి కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ చూస్తే కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము అంటున్నాడు. ఈరోజు మనం ఒక పరిమళపు సువాసనను వెదజల్లుతున్నాం అనే దానికి ఒక చక్కటి సూచన ఏంటంటే, మనం మాట్లాడేటువంటి మాటలు. The words that we are speaking today is resembling the fragrance. మన లోపల నుంచి వచ్చేటువంటి మాటలు మనం ఎంత సువాసనను వెదజల్లుతున్నాము అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు, సజ్జనుడు తన మంచి హృదయం అనేటువంటి ధననిధిలో నుంచి సద్విషయములను తీసుకొస్తాడు, దుర్జనుడు తన దుష్ట హృదయంలో నుంచి ఆ యొక్క చెడు విషయాలను తీసుకొని వస్తాడు. అవి ఎట్లా తీసుకొస్తాడంటే, ఆ నోటిలో నుంచి తీసుకొస్తాడు అంటాడు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాడు. అంటే ఇక్కడ సువాసనను వెదజల్లేటువంటి జీవితము ఏంటి అంటే, దేవునికి ఇంపైనటువంటి మాటలు మాట్లాడడం. మళ్ళొకసారి చెప్తాను, సువాసనను వెదజల్లడము అని అంటే దేవునికి ఇంపైన మాటలు మాట్లాడడం. ఇవి ఇచ్చకపు మాటలు కావు, కపటపు మాటలు కావు, మోసపు మాటలు కావు, అబద్ధాలు కావు, దూషణలు కావు, బూతులు కావు, లేకపోతే నానా విధములైనటువంటి కించపరిచే మాటలు, హేళన చేసే మాటలు, అసహ్యపు మాటలు కావు. కానీ దేవునికి యోగ్యమైనటువంటి మాటలు, లేకపోతే దేవుడు అంగీకరించేటువంటి మాటలే మనము సువాసనను వెదజల్లినట్టుగా ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా మీరేదో సెంటు కట్టుకొని లేకపోతే ఇంకేదో చేయడం సువాసనను వెదజల్లడం కాదు, కానీ మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలే అవి ఒక సువాసనను వెదజల్లేవిగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దయగల మాటలు మాట్లాడాడంట. ఈయన నోటి నుంచి వచ్చినటువంటి దయగల మాటలు ఇంకెప్పుడు మేము వినలేదన్నారు ప్రజలందరూ కూడా. ఎంతోమంది ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆ కాలంలో ఉన్నారు, కానీ అంత దయగల మాటలు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. ఆ ధర్మశాస్త్రాన్ని రోజు వాళ్ళు బోధిస్తున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, కానీ ఏ ఒక్కరి హృదయం కూడా మెత్తన చేయబడట్లేదు, ఏ ఒక్కరి హృదయం కూడా కట్టబడట్లేదు, ఏ ఒక్కరి హృదయం కూడా ధైర్యపరచబడట్లేదు, ఏ ఒక్కరి జీవితం కూడా మార్చబడట్లేదు, ఏ ఒక్కరికి కూడా ఆదరణ దొరకట్లేదు. అంత కఠినముగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం మాట్లాడాడో తెలుసా? దీనులకు సువార్తమానం ప్రకటించడానికి నేను వచ్చాను.
గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాను, చెవిటి వారికి చెవులనివ్వడానికి వచ్చాను. అదేవిధంగా కృంగినటువంటి వారికి, నిరాశ్రయులకు, నిరాధారులకు నేను ఒక వెలుగుగా వచ్చి ఉన్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన ప్రతి మాట దయగలిగినదై, ప్రేమ కలిగినదై. ఆయన మాట్లాడుతున్నప్పుడు జనులందరూ కూడా ఆయన మాటలు వినడానికి, ఆయన బోధన వినడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ నేను అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు దయగలిగినవై అవి ఒక సువాసనను వెదజల్లాయి కాబట్టి ఆ మాటలు వినడానికి జనాలందరూ కూడా వచ్చారు. ఏ విధంగానైతే ఒక సువాసన, ఒక పరిమళ వాసన వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి, దాన్ని ఆస్వాదించడానికి జనాలందరూ ఏ విధంగానైతే వస్తారో, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినడానికి ప్రజలందరూ కూడా వచ్చారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ యొక్క మాటలు వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీతో మాట్లాడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? కొంతమంది అంటారు, వారి నోట్లో నోరు పెడితే తప్పండి, బూతులు మాట్లాడతారండి, ఇష్టానుసారంగా మాట్లాడతారండి, కేవలం ఒక దయ కనికరం అని చూడడండి, ఒక మనిషిగా నన్ను స్వీకరించడండి, ఎప్పుడు చూసిన అసహ్యమైన మాటలే వస్తాయండి అని చెప్పేసి చాలామంది మనల్ని గురించి ఒకవేళ చెప్పుకుంటే మనము సువాసనను వెదజల్లుతున్న వారము కాదు, ఒక దుర్వాసన, ఒక కంపు వాసన మన నోట్లో నుంచి వస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని, లేకపోతే నా జీవితాన్ని కనుక పరిశీలన చేసుకుంటే మనం ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు అందుకే అన్నాడు, పరిశీలన గురించి, శాస్త్రాలను గురించి అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారు. బయట ఏదో శృంగారించబడినటువంటి సమాధిగా ఉంది, అదొక సున్నం వేయబడి ఒకవేళ ఉంటే కనుక అది ఏదో శ్రేష్టమైనది అనుకుంటాం. కానీ ఒకవేళ దాన్ని తవ్వి చూస్తే అందులో ఎముకలు ఉంటాయి, కుళ్ళు ఉంటుంది, వాసన ఉంటుంది. మీరు అట్లా ఉన్నారు, మీ హృదయం అంతరంగము దోపుతోనూ కల్మషముతోనూ నిండి ఉన్నది. కానీ మీరు ఏదో పైకి ఏదో నీట్గా కనబడుతున్నారు, పైకి ఏదో మంచిగా కనబడుతున్నారు, కానీ మీ హృదయం అంతరంగములన్నీ కూడా కల్మషంతో నింపబడి ఉన్నాయని ఆయన అనేక సార్లు కూడా మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధంగా హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనం తినే ఆహారాన్ని బట్టి మనం అపవిత్రులము కాదు, కానీ మనం మాట్లాడే మాటలను బట్టి అపవిత్రులం అవుతామని ఆయన అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి. కానీ ఫైనల్గా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం మాట్లాడే మాటలే ఒక పరిమళాన్ని వెదజల్లేవిగా ఉండాలి. ప్రేమ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు, కనికరం కలిగిన మాటలు, క్షమించే మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, ఇవన్నీ కూడా మనము మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది కూడా ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు, బలపరచబడతారు. కాబట్టి మనము అలాగున మాట్లాడాల్సిన అవసరత ఉంది. రుచిగల మాటలు మాట్లాడాలి, అలా మాట్లాడితే విద్య ఎక్కువ అవుతుంది అన్నారు సొలొమోను భక్తుడు. కాబట్టి మన మాటలు రుచి గలవిగా ఉండాలి, మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి కృపాసహితంగా మనం మాట్లాడాలని అంటున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ ప్రభువుకు మహిమ వచ్చే విధంగా ఉండాలంటున్నాడు. ఈ నోటితోనే మనం దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ నోటితోనే ప్రజలను శపిస్తే ఒక్క ఊట నుంచే మంచినీరు, ఉప్పు నీరు వస్తుందా? ఒక్క చెట్టుకే 2 రకాల ఫలాలు ఫలిస్తాయా అని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మీరు జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే మీరు దీవెన వచనములే మాట్లాడండి, కపటంగా మాట్లాడకండి అని పేతురు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని కనుక ఒకవేళ ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన మాటలు ఒక సువాసనను వెదజల్లినట్టుగా ఉండాలి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మాటలు వినడానికి వేల మంది ఎలాగనైతే వచ్చారో, ఒక్క మాట మా జీవితాన్ని మారుస్తుందని ఏ విధంగానైతే వాళ్ళు ఎదురు చూశారో, అదేవిధంగా మన నోటి నుంచి వచ్చే మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అదేవిధంగా దేవుణ్ణి కూడా సంతోషపెట్టే విధంగా ఉండాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా నోటి మాటలు మీకు అంగీకారంగా ఉండాలయ్యా, నా నోటి నుంచి వచ్చేటువంటి ఆ మాటలు ఒక సువాసన కలిగినవై దేవా మీ సన్నిధికి రావాలి నాయన, ఆ సువాసనను మీరు ఆగ్రానించాలయ్యా, అట్టి పరిమళ వాసనగా ఉండడానికే నాయన యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు అర్పణగా అర్పించబడ్డారు అని మనము ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఒకవేళ ఈరోజు కనుక మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడండి. ప్రభువా నేను ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడానయ్యా, నా వల్ల కావట్లేదు నాయన, నా నాలుకను స్వాధీనంలో ఉంచండి. అందుకే యాకోబు భక్తుడు 1వ అధ్యాయం చివరి వచనాల్లో అంటాడు,
మీ నోటికి కళ్ళెము పెట్టుకోక ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు భక్తి కలిగిన వాళ్ళు కాదు అంటాడు. కాబట్టి ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే నోటిని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఈరోజు మీ నోరుని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటున్నారు? ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడి చిల్లర మాటలు, నానా రకాలైనటువంటి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడితే, అపహాస్యపు మాటలు మాట్లాడితే మీలో నుంచి ఒక కంపు వాసన, దుర్వాసన వస్తుంది. దాన్ని ఎవడు సహించలేడు, దేవుడు కూడా దాన్ని సహించడు. అదొక అసహ్యమైనటువంటి జీవితం. కాబట్టి ప్రేమతో దేవుణ్ణి బట్టి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీ మాటలు ఒక సువాసనను వెదజల్లేవిగా ఉండాలనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది మనం చూద్దాం. ఇది మొదటిది, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు దేవుడి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడతాడు, అవిటిని కూడా మీరు యాడ్ చేసుకోండి. రెండవది ఏంటంటే మెడిటేషన్ ఆఫ్ యువర్ హార్ట్, మన హృదయం యొక్క ధ్యానము. ఇందాకనే మనం చదివాం కదా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. కాబట్టి మన హృదయము దేన్ని ధ్యానిస్తుంది? అది కూడా ఒక వాసనను వెదజల్లుతుంది. అవర్ వర్డ్స్ రిలీజెస్ ద స్మెల్. మన మాటలు ఒక వాసనను వెదజల్లుతాయి, అవి ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకవేళ నువ్వు దేవునికి ఆయాసకరమైన మాట్లాడితే అవి దుర్వాసనను వెదజల్లుతాయి. దేవునికి ఇంపైన మాటలు మాట్లాడితే అవి ఒక సువాసనను వెదజల్లుతాయి అని మనం ఇందాక చూసాం. ఇక్కడ కూడా మన హృదయము యొక్క ధ్యానము అనేటువంటిది కూడా మన లోపల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సువాసనను వెదజల్లుతుందా లేకపోతే దుర్వాసనను వెదజల్లుతుందా అనేది తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కొంతమందిని చూసి, మీ హృదయము ఆ యొక్క సమాధిలాగా ఉంది అన్నాడు, లోపల కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయన్నాడు. కాబట్టి మన హృదయములో ఏదైతే ఉందో అది సువాసనను వెదజల్లుతుందా దుర్వాసనను వెదజల్లుతుందా అనేది కూడా తెలియజేస్తుంది. అందుకే అన్నాడు కీర్తనకారుడు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారమును గాక. ఈరోజు మనము దేన్ని ధ్యానిస్తున్నాం, దేన్ని మనం ఆలోచన చేస్తున్నాం? అందుకే ఇంకొక మాట రాయబడి ఉంటుంది 104వ కీర్తన 34వ వచనంలో, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక అంటాడు కీర్తనకారుడు. ఎవరిని గురించి ధ్యానించాలి మనం? మరి దేవుని గురించి ధ్యానించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అదేవిధంగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి మనము దేవుని వాక్యమును, దేవుని మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు అదొక సువాసన భరితంగా ఉంటుంది. మనం రోజు ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు, ఆయన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, ఆయన ఏమన్నాడో దాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అదొక సువాసన భరితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు? చాలామంది చింతపడుతూ ఉంటారు, తమ భవిష్యత్తుని గురించి, తమ పిల్లల్ని గురించి, తమ కుటుంబాన్ని గురించి, తమ వ్యాపారాన్ని గురించి, లేకపోతే నానా రకాల సమస్యలను గురించి చింతపడుతూ తమ జీవితాంతం కూడా కృంగిపోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, క్రీస్తును గురించి మీరు ధ్యానించండి, దేవుని గురించి మీరు ధ్యానించండి. మీ హృదయ ధ్యానము ఒక సువాసన భరితంగా ఉండాలి. కొంతమంది ఆలోచనలు, తలంపులు ఎట్లా ఉంటాయంటే ఆ యొక్క దుర్వాసనను వెదజల్లేవిగా ఉంటాయి. హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు కదా, వారి అంతరంగములో కుళ్ళుంది, వాళ్ళ అంతరంగంలో నరహత్యలు ఉన్నాయి, వాళ్ళ అంతరంగంలో దురాభిమానములు ఉన్నాయి, వాళ్ళ అంతరంగంలో పాపం ఉంది, వాళ్ళ అంతరంగంలో వ్యభిచారములు ఉన్నాయి. అందుకే వాళ్ళు అవే మాటలు మాట్లాడుతున్నారు, అవే పనులు చేస్తున్నారు అన్నాడు. కాబట్టి ఈరోజు మీ హృదయంలో గనక ఒకవేళ కుళ్ళు, ఒకవేళ అబద్ధాలు, ఒకవేళ నరహత్యలు, ఒకవేళ మోసాలు, ఒకవేళ అసూయలు, లేకపోతే ఒకవేళ గనక దురభిమానములు, ఒకవేళ గనక ఆ యొక్క నానా విధములైనటువంటి కామాభిలాష, కామాతురత, లేకపోతే మోసం చేయాలనే బుద్ధి, ఇవి అన్నీ కూడా మీ లోపల ఉంటే గనక అదొక కంపు వాసనను, దుర్వాసనను వెదజల్లుతున్నట్టు. కాబట్టి దేవుణ్ణి అడగండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు, వారు దేవుని చూచెదరు అన్నాడు. కాబట్టి మీ హృదయము శుద్ధి చేయబడిందా? ఈరోజు మీ హృదయము పరిశుద్ధంగా ఉందా? మీ లోపల దేవుని కార్యము జరిగిందా?
ఒకవేళ కనుక జరగకపోతే, ఇంకా మీ లోపల కనుక చెడు వ్యసనములు, దురాలోచనలు, పాపపు ఆలోచనలు, ఇంకొకని ఆస్తిని లాక్కోవాలనే ఆలోచనలు, ఇంకొకని కృంగదీయాలనే ఆలోచనలు, కపటపు పన్నాగములు, ఇవన్నీ కూడా మీ హృదయపు యొక్క నీచ స్థితిని, ఒక దుర్వాసనను వెదచల్లుతున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నా సహోదరుడా, నా సహోదరి, మనము సువాసన భరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వాని హృదయము దేవుని ఎదుట ఒక తెరిచిన పుస్తకంలా ఉన్నాయి. దేవుడు నరుని వేషాన్ని చూడడు, ఆయన హృదయాన్ని చూస్తాడని చెప్పేసి రాయబడి ఉంది. కాబట్టి 139వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నేను ఎక్కడ దాగి ఉంటానయ్యా? ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రపు దిగంతంలోనికి వెళ్ళిన అక్కడ నువ్వు ఉన్నావయ్యా. ప్రభా, నా నోటికి మాట రాకమునిపై నీకు తెలుసయ్యా, ప్రతిదీ కూడా నా తలంపుల మొత్తము అంతా కూడా నీకు తెలుసయ్యా అని చెప్పేసి అంటూ చివరిగా ఒక మాట రాస్తాడు. ఒకసారి మనము దాన్ని చూద్దాం. 139వ కీర్తన చివరి 2 వచనాలను మనము చదువుకుందాం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆశీర్వాదకరంగా దీన్ని ఇచ్చి ఉన్నాడని నేనైతే విశ్వసిస్తున్నాను. 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. 23వ వచనంలో చూస్తే, దేవా పరిశోధించిన హృదయాన్ని చూడండి, నా హృదయ ధ్యానం మీద లక్ష్యం ఉంచండి అయ్యా. నేనేం ఆలోచిస్తున్నానో మీరు చూడండి. ఒకవేళ గనక నా లోపల గనక మిమ్మల్ని ఆయాసపరిచేటువంటి జీవితము, ఆ హృదయము గనక నాలో ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? నా యందున్నదేమో చూడండి అయ్యా, దాన్ని పరీక్షించండి నాయన, నీతి మార్గంలో నన్ను నడిపించండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన హృదయ ధ్యానం మీద లక్ష్యం ఉంచుతాడు. మన హృదయ ధ్యానము దేని మీద ఉంది? ఈరోజు డబ్బు మీద ఉందా మీ హృదయ ధ్యానము? లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మీద ఉందా? ఉద్యోగం మీద ఉందా? ఇంకా దేని మీద ఉంది నీ యొక్క ధ్యానం? లేకపోతే నీకు లేనటువంటి వాటిని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా? అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6 నుంచి 8వ వచనంలో మనం చూస్తే, ఏవి మేలైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మెప్పైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోనండి అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చాడు ఆయన. కాబట్టి దివారాత్రుల వాక్యముని ధ్యానించినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు. నువ్వు చేయి పనులన్నింటినీ కూడా ఆయన సఫలం చేస్తానంటున్నాడు. కాబట్టి మన హృదయం యొక్క ధ్యానము అదొక సువాసన భరితంగా ఉండాలి, అది దేవునికి అంగీకారంగా ఉండాలి, అది దేవుని గూర్చినదై ఉండాలి అంటున్నాను నేను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి నిరంతరము ధ్యానిస్తావో అది ఎట్లా ఉంటుందంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంటాడు కీర్తనకారుడు. దేవా, ఎప్పుడైతే నిన్ను గురించి నేను ధ్యానిస్తున్నానో, ఎప్పుడైతే రాత్రి జామల యందు నిన్ను గురించి నేను ఆలోచిస్తున్నానో, అది నాకు ఎట్లా ఉందంటే కొవ్వు మెదడు తిన్నప్పుడు ఎంత సంతోషకరంగా, ఎంత ఆ యొక్క మధురంగా ఉంటుందో అది నాకు అట్లా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని గురించి ధ్యానిస్తున్నా కొలది, ఆయనను గురించి నువ్వు ఆలోచిస్తున్నా కొలది, ఆయనను గురించి నువ్వు అర్థం చేసుకుంటున్నా కొలది, అది దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఉంటుంది. చింతపడుతూ కృంగిపోయి నిరుత్సాహంలో ఉండి వాని గురించి వీని గురించి ఇదేమవుతుందో అదేమవుతుందో ఇవన్నీ ఆలోచించమని దేవుడు అనట్లేదు. రేపటిని గురించి మీరు చింతించకండి అన్నాడు మత్తయి సువార్తలో. ఆయన చింతించి మూరడు ఎక్కువ చేసుకుంటారు అన్నాడు. దేవుని రాజ్యాన్ని నీతిని వెదకండి అన్నాడు. దేవుని రాజ్యము నీతి ఏంటండి? ఆయనను గురించి ఆలోచన చేయడం, ఆయనను వెదకడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో సహవాసం చేయడం, దీన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే, ఒకవేళ నువ్వు ఆయన మాటలను కనుక నువ్వు ధ్యానిస్తే, ఆయన యొక్క వాక్యం మీద నువ్వు లక్ష్యం ఇస్తే, ఆయనను గురించి నువ్వు ఎక్కువగా ఆశపడుతూ ఉంటే నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు సమకూరుస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, రెండవది ఏంటంటే మన హృదయ ధ్యానము దేవునికి ఇంపుకరంగా ఉండాలి. ఎప్పుడు ఇంపుకరంగా ఉంటుందండి? దేవుని గూర్చినటువంటి ధ్యానము, లేకపోతే దేవుని గురించిన ఆలోచన, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి మెప్పు కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మేలైనవో దాని మీద మనం లక్ష్యము ధ్యానం ఉంచినప్పుడు అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవునికి అది ఇంపుగా ఉంటుంది. అది ఒక పరిమళపు వాసనను వెదజల్లేదిగా ఉంటుంది. మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడి ఇలా ఉంటుందో మన నోరు నుంచి కూడా అవే మాటలు, మంచి మాటలు, సద్విషయములు మనలో నుంచి బయటకు వస్తాయి. అవి ఒక సువాసన భరితంగా ఉంటాయి. వాటి ద్వారా సంఘములో ఉన్న బిడ్డలు, అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మనం పనిచేసే చోట ప్రతి ఒక్కళ్ళు కూడా దాని ద్వారా జీవించబడతారు. మీ హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి సొలొమోను సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో రాస్తాడు. కాబట్టి మన హృదయం ఎంతో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి అది
పాపం వైపుకు, కపటం వైపుకి వెళ్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీలో ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమునకు నువ్వు చోటిస్తే, దేవుని మాటలు గనుక నువ్వు చోటిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు దివారాత్రము ధ్యానిస్తే నువ్వు పాపంలో పడకుండా, కపటములో నడవకుండా, పరిశుద్ధమైన మార్గంలో నడిచేటట్లుగా, ఆయన మాటలు నిరంతరము ధ్యానించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధకుడుగా ఉండి నడిపిస్తాడనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పొచ్చు. కాకపోతే రెండవది ఏంటంటే, ఇక్కడ మన హృదయ ధ్యానము ఒక పరిమళ వాసనగా దేవునికి, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి వారికి వెదజల్లాలి అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే ద చారిటీ, అంటే ధర్మ కార్యములు, లేకపోతే అర్పణలు, ఆఫరింగ్స్, లేకపోతే గివింగ్ ఆర్ చారిటీ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. మనము చేసేటువంటి సత్క్రియలు, లేకపోతే అర్పణలు, లేకపోతే ధర్మ కార్యములు అని కూడా మనము చెప్పొచ్చు. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం కనుక చదివితే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అవసరతలో ఉన్నాడు. తను పరిచర్య చేస్తున్నప్పుడు తన అవసరతల గురించి చాలాసార్లు తన స్వహస్తములతో కష్టపడ్డాడు. ఎన్నో ప్రయాణాలు చేసినప్పుడు తన బిజినెసెస్ నుంచి డబ్బును సమకూర్చుకున్నాడు. అదేవిధంగా చాలాసార్లు సంఘ బిడ్డలు తనకు సహాయం చేశారు. అలా సహాయం చేసినప్పుడు అతడు ఒక మాట మాట్లాడతాడు. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము నుంచి మనం చూద్దాం, 15వ వచనం నుంచి మనం చదువుదాం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాసిదోనియాలో ఉన్నప్పుడు, తను మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, బోధింపనారంభించినప్పుడు ఇచ్చు విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప ఇంకా ఏ సంఘపు వాళ్ళు నాతో పాలివారు కాలేదు అంటున్నాడు. ఎన్నో సంఘాలకు పౌలు నాయకుడుగా ఉన్నాడు, కానీ ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తున్నాడు, కానీ ఒక ఫిలిప్పీ సంఘం మాత్రమే పౌలు అక్కర్లను ఎరిగిందంట. ఇంకేమంటున్నాడు, పౌలు యొక్క అవసరతలను ఎరిగి వాళ్ళు ఏం చేశారంట, అతనికి సహాయం చేశారంట. ఏం సహాయం చేశారంటే చూడండి, నా అవసరమును తీర్చుటకు సహాయము చేసిరి. ఎప్పుడైతే సేవకుడు లేకపోతే బోధకుడు, ఆత్మలకు నాయకుడు, కాపరి అవసరతలో ఉన్నప్పుడు ఆయన అవసరతలను గుర్తించినటువంటి సంఘము ఎప్పుడైతే సహాయము చేసిందో, ఎప్పుడైతే ఇతరుల అవసరతలను సంఘము తీర్చిందో, అప్పుడు దేవుడు వారి అవసరతలను తీరుస్తాడని ఇక్కడ 19వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చాలాసార్లు ఈ మాట, కాగా క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును అని వాగ్దానం మనం మాట్లాడతాం, దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఈ మాట దేనితో ప్రారంభం చేశాడంటే 19వ వచనంలో కాగా అని రాశాడు. కాగా అంటే దానికి ముందు ఇంకా కొంచెం ముందే అని అర్థం. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ బ్లెస్సింగ్, ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఫిలిప్పీల సంఘానికి విడుదల చేయబడింది అంటే, పౌలు అక్కరలో ఉన్నప్పుడు వాళ్ళు తీర్చారంట. తీర్చడం ద్వారా దాని గురించి ఏమని రాస్తున్నాడంటే 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు. ఎవరంట? ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారంట పౌలుకు కొన్ని వస్తువులు పంపించారంట. మేబీ అవన్నీ ఒకవేళ తను వాడుకోవడానికి, అవసరతలు తీర్చుకోవడానికి కొన్ని బట్టలే కావచ్చు, లేకపోతే కొన్ని పుస్తకాలే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, తను తినడానికి కొంచెం ఆహారమే కావచ్చు. ఇవన్నీ కూడా ఎట్లున్నాయంట, అతనికి ఇంపుగా ఉన్నాయంట. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే చూడండి,
మనం ఇతరుల అక్కరలలో పాలు పంచుకున్నప్పుడు, ఇతరుల అవసరతలు మనం తీర్చడానికి మన చేయి చాపినప్పుడు, మనం వారిని సంతోషపరిచినప్పుడు, వారి అక్కరలో మనము పాలు పంపులు పొందినప్పుడు అవి దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఉంటాయి. దాన్ని నేనేమంటానంటే చారిటీ అంటాను. మనం చేసేటువంటి ఒక దాన ధర్మములు అంటాను. అవి పరిచర్యకి ఇచ్చేవి కావచ్చు, లేకపోతే ఇతరులు అక్కరలో ఉన్న వారికి ఇవ్వడం కావచ్చు, లేకపోతే కృంగిన వారికి సహాయం చేయడం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక చారిటీ చేస్తున్నాం, ఒకవేళ అర్పణ ఇస్తున్నాం, ఇతరులకు సహాయం చేస్తున్నామంటే అది ఒక సువాసనను వెదజల్లేటువంటి జీవితం. అది దేవునికి ఒక ఇంపైన యాగముగా, ఒక సువాసన భరితంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట అంటే తన ఐశ్వర్యములో నుంచి, దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడండి! ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు, వెండి ఆయనది, బంగారం ఆయనది, ప్రతిదీ కూడా ఆయనదే. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు ఆయన ప్రేమ నుంచి, ఆయన కృపలో నుంచి, ఆయన కనికరంలో నుంచి మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం. అంటే మనము అర్పించే అర్పణ దేవుడు అంగీకరించి తన ఐశ్వర్యంలో నుంచి మనను ఆశీర్వదించి మన అక్కర్లను తీరుస్తాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో మూడో విషయం ఏమిటంటే మనం అర్పించే అర్పణ, మనం చేసే సహాయము, మనం ఇతరులకు ఇచ్చే ఆ యొక్క అన్నీ కూడా ఒక ఇంపైన సువాసనను వెదజల్లేవిగా ఉంటాయి. ఈరోజు మీ చుట్టుపక్కన వాళ్ళు ఒకవేళ ఆకలితో కనుక అలమటిస్తే, ఒకవేళ కనుక వస్త్రాలు లేక ఉంటే వాళ్ళకు సహాయం చేస్తారనుకోండి, అదొక ఇంపైన సువాసన భరితమైన జీవితం. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆకలి కొనిన వానికి నీ చేయి చాపి, దరిద్రులను నువ్వు విడిపించి, కృంగిన వారికి నువ్వు సహాయం చేస్తే అదొక సువాసన భరితమైన జీవితం. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఇతరుల యొక్క అవసరతలను తీరుస్తున్నారా? అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇంకేమంటాడంటే ఇదే 2వ అధ్యాయంలో 14వ వచనంలో, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఈరోజు మనము మాటలతో ప్రేమించడం కాదు, క్రియలతో ప్రేమించాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా యోహాను భక్తుడు అదే అంటాడు, మీరు అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి, మీరు ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి అని అతడు జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట కూడా ఒకసారి మనం చదువుదాం. 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచయు అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును, దేవుని కనికరం ఎలాగూ నిలుచును. ఈరోజు నీ దగ్గర ఎంతో కొంత ఉంది కావచ్చు, సహాయం చేయ సామర్థ్యం ఉంది కావచ్చు, దాన్ని గనక అక్కరలో ఉన్న వారికి గనక ఇవ్వకపోతే నీ లోపల దేవుని కనికరం ఏమున్నట్టు? నువ్వు ఇంపైన సువాసనను వెదజల్లుతున్నట్ట? ఎంతవరకు నీ కుటుంబము, నీదే, నీ పరిచర్య, నీ జీవితమే స్వార్థము, ధనాపేక్ష, ఇంకొకటికి చేయి చాచి ఇవ్వలేనంత జీవితం జీవిస్తూ గంటలు దేవునికి ప్రార్థిస్తే అది సువాసన భరితమైన జీవితము కాదు అని నేను అంటున్నాను. దేవుని పరిచర్యకు నువ్వు సహాయం చేస్తున్నావా? దేవుని సేవకునికి నువ్వు సహాయం చేస్తున్నావా? లేకపోతే అక్కరలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తున్నావా? ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడుతున్నావా? దిగంబరులకు వస్త్రాలు ఇస్తున్నావా? చెరసాల్లో ఉన్న వారిని పరామర్శిస్తున్నావా? దప్పిగొనిన వారికి నీళ్ళు ఇస్తున్నావా? ఇవన్నీ కూడా దేవునికి ఒక ఇంపైన యాగముగా, ఒక సువాసన భరితమైనవిగా ఉంటాయి. దేవుడు వీటన్నిటినీ చేయడం నువ్వు చూసి ఏం చేస్తాడంటే తన ఐశ్వర్యంలో నుంచి ఇస్తాడు. నీకు కలిగిన దాంట్లో నువ్వు ఇతరులకు సహాయం చేస్తే దేవునికి కలిగిన దాంట్లో నీకు ఇస్తాడు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు లిమిటెడ్, కానీ దేవుడు అన్లిమిటెడ్. నీకు కలిగిన దాంట్లో నువ్వు ఆయనకి ఇచ్చి చూస్తే, ఆయనను పరీక్షిస్తే దేవుడు తన ఐశ్వర్యంలో నుంచి నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనం ఐశ్వర్యవంతులము కాదు, కానీ దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుంచి మనకిచ్చినప్పుడు మనం ఐశ్వర్యవంతులం అవుతాం, మనం గొప్ప వాళ్ళం అవుతాం. అందుకే ఆయన అంటాడు, నాకు ఇచ్చి శోధించండి, ఇయ్యండి మీకు అప్పుడు ఇవ్వబడుతుంది.
అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుస్తారంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఒక ఇంపైన యాగముగా, ఒక సువాసనగా ఉంటాయనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనం ఆదికాండం 8వ అధ్యాయము 20 నుంచి 21 వచనం వరకు చదివినట్లయితే, ఆ నీళ్ళ వలన అందరూ కూడా చనిపోయిన తర్వాత నోవహు ఆ ఓడ నుంచి బయటకు వచ్చేసి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ పవిత్రమైనటువంటి కొన్ని పశువులను పక్షులను ఏం చేస్తాడంటే అర్పణను అర్పిస్తాడు దేవునికి, మంచి హృదయంతో, మంచి మనస్సాక్షితో. అప్పుడు ఏమవుతుందనంటే దేవుడు దాన్ని అంగీకరించి, ఇక మీదట నేను నీళ్ల చేత ఈ భూమిని నాశనం చేయను అని నోవహుతో ఒక ఒప్పందాన్ని ఆయన చేసుకున్నాడు. చూడండి, ఈ అర్పణ అర్పించమని కానీ బలి అర్పించమని కానీ దేవుడు ఎప్పుడు కూడా అతనికి ఎక్కడ చెప్పలేదు. కానీ తనను దేవుడు ఆ యొక్క ప్రళయం నుంచి తప్పించాడని కృతజ్ఞతగా తను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆ బలి అర్పించినప్పుడు, అర్పణ అర్పించినప్పుడు దేవుడు ఒక సదాకాలం నిలిచే నిబంధనను తనతోనూ తన తర్వాత వచ్చిన మనందరితోనూ ఆయన చేశాడు. కాబట్టి ఈరోజు మీరు అర్పించే అర్పణ ద్వారా మీ తరాలు దీవించబడతాయి. మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క దాతృత్వం ద్వారా మీ రాబోయే తరాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. దిస్ ఇస్ అ జనరేషనల్ బ్లెస్సింగ్. అబ్రహాము కూడా తన కుమారుణ్ణి బలిగా అర్పణగా ఇచ్చాడు. తద్వారా తన వంశములన్నీ కూడా దీవించబడ్డాయి. కాబట్టి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు ఇతరులకు దయ కలిగి, దాతృత్వం కలిగి మీ చేయిని చాపుతున్నారా, ఇస్తున్నారా, అర్పిస్తున్నారా, మీ హృదయపూర్వకంగా సహాయం చేస్తున్నారా? ఒకవేళ కనుక మీరు చేస్తే మీరు సువాసన భరితమైన జీవితాన్ని వెదజల్లుతున్నారని నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఒకసారి మనము అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదివినట్లయితే, అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతిని గురించి మనం చదువుతాం. అక్కడ అతడు సత్క్రియలు, ధర్మకార్యములు, అదేవిధంగా ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తి. ప్రజలందరికీ కూడా బహు దాన ధర్మములు చేస్తున్నాడంట. ఆ ప్రార్థనలు, ఆ దాన ధర్మములు దేవుని సన్నిధికి ఒక సువాసనగా, జ్ఞాపకార్థంగా వచ్చాయని చెప్పేసి దూత మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఇతరులకు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది దేవుని సన్నిధిలో ఉంటుంది. మనము చిన్న సహాయమే అనుకుంటాం, కానీ నీ పక్షమును అది రిప్రజెంట్ చేస్తుంది దేవుని దగ్గర. నిన్ను బ్లెస్ చేయడానికి అదొక టూల్ లాగా ఉంటుంది. నువ్వు శరీరంలో ఇతరికి సహాయం చేసేది, ఇతరులకు ఇచ్చేది, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటుంది. దాన్ని బట్టి ఏమైందండి, దేవుడు కుటుంబాన్ని రక్షించడానికి అపొస్తలుడైన పేతురును తన ఇంటికి పంపించాడు. కాబట్టి రక్షణ కూడా వస్తుంది. దేవుని యొక్క దీవెన వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఈరోజు నా సహోదరులారా, సహోదరులారా, మీరు హృదయపూర్వకంగా ఇవ్వండి, సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇది 3వది. 4వది మనం చూసినట్లయితే క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన. ఇది పరిమళ తైలముగా, పరిమళ వాసనగా వెదజల్లుతుంది. హౌ మచ్ యు ఆర్ నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటున్నావు అనేది కూడా అదొక సువాసనను వెదజల్లేదిగా ఉంటుంది. మనం ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి చోట మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మేము ప్రకటించే మాటలు, మేము మాట్లాడే మాటలు అవి క్రీస్తుని గురించినటువంటి మాటలు. మేము నేర్చుకున్న ప్రతిదీ, మేము పొందుకున్న ప్రతి ప్రత్యక్షత, మేము మాట్లాడే ప్రతి మాట, మాకు అర్థమైన ప్రతిదీ కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానపు సువాసన. మేము ఎక్కడికి వెళ్ళినా దాన్ని వెదజల్లుతున్నాం అంటున్నాడు. అందుకే చూడండి, క్రీస్తును గూర్చిన జ్ఞానపు యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును మేము ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటూ, రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే అయి ఉన్నాం. చూడండి, దేవునికి మేము క్రీస్తు సువాసనే అయి ఉన్నాం. దేవునికి మేము క్రీస్తులా ఉన్నామంటున్నారు. క్రీస్తు ఏ విధంగానైతే సువాసన భరితంగా ఉన్నాడో,
ఈ లోకంలో ఉన్న ప్రజలకు మేము కూడా క్రీస్తులాగా ఉన్నాం. దేవునికి క్రీస్తులాగా ఉన్నాం, ఈ లోకపు జనులకు కూడా క్రీస్తులాగా ఉన్నాం. నశించు వారికి, అదేవిధంగా రక్షించబడు వారికి ఒక సువాసన భరితమైనటువంటి వారముగా మేము ఉన్నామని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న 4వ మాట ఏంటంటే క్రీస్తును గురించిన విజ్ఞానము. క్రీస్తుని గురించిన జ్ఞానము మనం ఎంత పొందుకుంటున్నాం, ఎంత దానిలో వర్ధిల్లుతున్నాం. క్రీస్తు ప్రేమను నువ్వు ఎంత తెలుసుకుంటున్నావు, క్రీస్తు దయను నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు, క్రీస్తు జీవితాన్ని నీవైనా నేనైనా ఎంత కలిగి జీవిస్తున్నాం, దాన్ని బట్టి ఆ మెజర్ను బట్టి మనలో నుంచి ఆ సువాసన వెదజల్లుతుంది అన్నమాట. అందుకే మనము ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనుక చదివినట్లయితే 11వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను అని చెప్తూ 15వ వచనంలో ఏమంటాడంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. క్రీస్తును గూర్చిన జ్ఞానము అంటున్నాడు 12వ వచనంలో కనుక మనం 13వ వచనంలో కనుక చూస్తే 11వ వచనంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో అంటున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తును ఏ లెవెల్లో నువ్వు తెలుసుకున్నావు? దట్ రిలీజెస్ ద ఫ్రాగ్రెన్స్. అంటే క్రీస్తును మనం తెలుసుకోవడం అంటే క్రీస్తులా మనం జీవించడం. అందుకే పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం నుంచి కనుక మనం చదివితే అక్కడ మీ నేత్రములు వెలిగించబడినందున మీ యొక్క పిలుపు వలన కలిగే నిరీక్షణ ఏంటి, పరిశుద్ధులలో ఆయన కనపరిచేటువంటి మహిమైశ్వర్యం ఏంటి, ఆయన ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యం ఏంటి, మీలో కనపరిచేటువంటి బలాతిశయం ఏంటి అని మీరు అర్థం చేసుకుంటారంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అన్న రీతిగా మేము క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లుతున్నాం, క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసనను వెదజల్లుతున్నాం అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావో అది తండ్రి అయిన దేవునికి ఒక సువాసన లాగా ఉంటుంది. ఈ లోకపు జనులు కూడా నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానమును బోధిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు ఎంత నువ్వు తెలుసుకోవడానికి. క్రీస్తు యొక్క కనికరం ఏంటి, ఆయన యొక్క సహనం ఏంటి, ఆయన ఓపిక ఏంటి, ఆయన చేసిన త్యాగం ఏంటి, ఆయన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకుంటున్నా కొలది, ఆ జ్ఞానం నువ్వు పొందుకుంటున్నా కొలది ఒక సువాసన భరితంగా నువ్వు మార్చబడతా ఉంటావు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, క్రీస్తును గూర్చిన జ్ఞానపు సువాసనను మనం వెదజల్లాలి. ఈరోజు నువ్వు క్రీస్తుని ఎంత లోతుగా తెలుసుకున్నావు? మనుషులు ఈరోజు మనుషులను తెలుసుకుంటున్నారు. ఫలానా పాస్టర్ ఎట్లా అంటాడు, ఆయన పొద్దున ఎన్నిటికి లేస్తాడు, రాత్రి ఎన్నిటికి పడుకుంటాడు, ఆయన ఏం తింటాడు, ఇవి నీకు అవసరం లేదండి. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. క్రీస్తుని గురించి నువ్వు స్టడీ చేయి, క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకో. ఆయనను గురించిన జ్ఞానం నీకు వచ్చింది అనుకోండి, నువ్వు సంపూర్ణతలోనికి ప్రవేశిస్తావు. మనం అన్ని విషయంలో సంపూర్ణుల ఒకటకు సాగిపోదాము అంటాడు పౌలు. కాబట్టి మనకు మాదిరి, మనకు నేర్పరి, మన బోధకుడు ఇవంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 6వ వచనంలో కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆయన యందు వేరుపారాలంట, ఇంటి వలె కట్టబడాలంట. ఇల్లు ఎట్లా కడతామండి? స్టెప్ బై స్టెప్, ఒక రాయి తర్వాత ఒక రాయి, ఒక రాయి తర్వాత ఒక రాయి, మనం స్లాబ్ వేస్తాం, లోపలంతా కూడా కడతాం. అదేవిధంగా ఒక చెట్టు ఎట్లా అభివృద్ధి చెందుతుంది? వేరు పారుతుంది. అట్లాగున మనము క్రీస్తులో వేరు పారాలి, క్రీస్తులో మనం కట్టబడాలి. అప్పుడు మనము అన్ని విధాలుగా దీవించబడతామంటున్నాడు. కాబట్టి క్రీస్తును గూర్చిన జ్ఞానము నీకు ఎంత ఉంది? ఆ జ్ఞానం కొరకు నువ్వు ఏం నష్టపరుచుకుంటున్నావు? పౌలు అంటున్నాడు, ఆ జ్ఞానం నేను పొందుకోవడానికి అన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్.
నీ జీవితాన్ని సాక్రిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు నీ సమయాన్ని ఇవ్వాలి, కొన్నిసార్లు నువ్వు డబ్బును వెచ్చించాలి, కొన్నిసార్లు నువ్వు ఏకాంతంలోనికి వెళ్ళాలి, కొన్నిసార్లు ఒంటరిగా గడపాలి. ఆయన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోవాలి. అప్పుడు తప్పకుండా జ్ఞానం ఆయన ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి సందేహించకుండా, సంకోచించకుండా, అపనమ్మిక ఉంచకుండా మీరు ఈరోజు దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, క్రీస్తును రివీల్ చేయండి నాయన అని చెప్పేసి కనుక ప్రార్థిస్తే తప్పకుండా మీకు ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకున్న ప్రతిసారి మీ జీవితం ఇంకో రకంగా ఉంటుంది. క్రీస్తు మీలో ఆ యొక్క జ్ఞానము మీకు ప్రత్యక్షపరచబడిన ప్రతిసారి, ఎవ్రీ టైమ్ యూ రిసీవ్ ద రెవల్యూషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యువర్ లైఫ్ విల్ బి టర్న్డ్ అవుట్. మీ జీవితం అనేటువంటిది మార్చబడుతూ ఉంటుంది. మీరు మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్తారు, మీరు ప్రభావం నుంచి అధిక ప్రభావంలోనికి వెళ్తారు, మీరు విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి వెళ్తారు, మీరు ప్రేమ నుంచి అధిక ప్రేమలోనికి వెళ్తారు, మీరు క్షమ నుంచి అధిక క్షమలోనికి వెళ్తారు. The moment you know about Jesus Christ, your life will be upside down. మీ జీవితం అనేటువంటిది పూర్తిగా మార్చబడుతుంది. కాబట్టి మీరు ఒక ప్రత్యక్షత గురించి దేవుణ్ణి అడగాల. ప్రభువా యేసయ్య, మీరు నాకు ఇంకా దగ్గర కావాలయ్యా, మీరు నాకు ఇంకా నేను లోతుగా మీలో ఎదగాలి నాయన. నేను ఎదిగి మిమ్మల్ని గూర్చి నేను తెలుసుకొని అట్టి జ్ఞానపు సువాసనని లోకంలో నేను చెప్పాలయ్యా. మిమ్మల్ని గూర్చిన జ్ఞానం కొరకు నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకోవాలయ్యా. ఆ రోజు పౌలు ఏ విధంగానైతే ఎంచుకున్నాడో నేను కూడా అలా ఎంచుకోవాలయ్యా, అట్టి సహాయం నాకు దయచేయండి అని ఈరోజు కనుక నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని తనకున్న సకలమైన పదవులన్నింటినీ కూడా త్యాగం చేశాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుని విషయమై, దేవుని జ్ఞానం విషయమై నువ్వు ప్రయాసపడితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 4వదిగా, క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసనను మనం వెదజల్లే వారముగా, ఆ సువాసన ఈ లోకపు జనులకు జీవాన్ని ఇస్తుంది. నశించిపోతున్నటువంటి వారికి, అదేవిధంగా పాపములో ఉన్నవారికి, వ్యసనాల్లో ఉన్నవారికి, దుర్వాసనను వెదజల్లుతున్న జీవితాన్ని కలిగిన వారందరికీ కూడా ఒక పరిమళ వాసనగా ఉండి వారందరూ కూడా రక్షించబడినట్లుగా సహాయం చేస్తుంది అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వది ఏంటంటే ప్రార్థన మరియు స్తోత్రములు, స్తుతులు. ఏమంటామంటే ఇంగ్లీష్లో ప్రేయర్స్ అండ్ వర్షిప్స్. ప్రార్థన, అదేవిధంగా స్తోత్రములు లేకపోతే స్తుతులు, ఇవి ఒక సువాసనను వెదజల్లేవిగా ఉంటాయి. మనము నిర్గమకాండం 30:1-2 కనుక చదివితే, అదేవిధంగా 30:7 చదివితే కనుక దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తాడు. ఆ సన్నిధి మందసముకు ముందు ఒక తెర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసము, దాని ముందు ఒక తెర ఉంటుంది. ఆ తెర ముందు నువ్వు ఒక పీట తయారు చేయాలి, ఒక బల్లపీట నువ్వు చేయాలి. ఒక 3 అడుగు పొడవు, 3 అడుగు వెడల్పు, 2 మూరల ఎత్తుతో ఒక ధూప వేదికను నువ్వు తయారు చేయాలి. ఆ ధూప వేదిక మీద ఉదయము అదేవిధంగా సాయంత్రము ధూపం వేయాలి అంటాడు. ఆ ధూప ద్రవ్యములు ఎట్లా తయారు చేయాలనేటువంటిది కూడా ఇదే నిర్గమకాండం 34-38 చెప్తాడు. సుగంధ ద్రవ్యములు కావచ్చు, ఇంకా నానా విధములైనటువంటి చెక్కలు తీసుకొచ్చి దానితో ఒక మేలకుని పనిగా ఒక సుగంధ ద్రవ్యాన్ని చేయాలి. అట్టిది మరొకటి ఇంకొకటి తయారు చేయకూడదు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మన ప్రార్థనలు ఒక ధూపంలా ఉండాలి. మనం కీర్తన గ్రంథము 141:2 చదివితే, నా ప్రార్థన ధూపం వలె ఉంటుంది అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి మనము చేసే ప్రార్థనలు, మనం చేసేటువంటి స్తోత్రములు, మనం చెల్లించే కృతజ్ఞతలు అనేటువంటివి ఒక సువాసన భరితంగా దేవునికి ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం మనము 8:3 వరకు కనుక చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 8:3-5 వరకు చదివితే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దూతలు ఏం చేస్తాయంట? దానికి
ధూపములు కలుగుతాయి. అంటే మన ప్రార్థనలు ఒక సువాసన భరితంగా చేయడానికి, మన స్తోత్రములు ఇంకా దేవునికి ఇంపుగా చేయడానికి వాటిని మనోహరముగా చేసి దేవుని దగ్గరికి తీసుకెళ్తాయంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన ప్రార్థనలు, మన యాచనలు, మన విజ్ఞాపనలు, మన స్తోత్రములు, మన యొక్క స్తుతులు, మన కృతజ్ఞతలన్నీ కూడా దేవుని దగ్గరికి ఇంపుగా వెళ్తాయి. అందుకే ఇంతకుముందు కొర్నేలి గురించి చూసాం కదా, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు అంగీకారంగా లేకపోతే ఒక జ్ఞాపకార్థంగా వచ్చాయి నా సన్నిధికి అని దేవుడు దూతకు చెప్పడం ద్వారా దూత విషయాల్ని జ్ఞాపకం చేసింది. కాబట్టి ఈరోజు మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి ఒక ధూపములాగా వెళ్ళాలి. ఒక సింబాలిక్గా రోజు నిర్గమకాండ 30వ అధ్యాయంలో మోషేకు చెప్పాడు, ఆ మందసం ఎదుట ధూప వేదికను పెట్టుమన్నాడు. అది నా ముందు ఎప్పటికీ ఉదయము సాయంత్రము ధూపము వేస్తూనే ఉండాలి అని చెప్పేసి దేవుడు ఒక కట్టడను నియమించాడు. నువ్వు దాని కొరకు తయారు చేసుకోమన్నాడు. ఈరోజు మీరు ప్రార్థన చేయడానికి ప్రార్థన పాయింట్స్ మీరు తయారు చేసుకోవాలి. అవి ఒక సుగంధభరితముగా దేవుణ్ణి రంజింపజేసేటట్లుగా దేవునికి మనోహరమైనటువంటివిగా ఆ స్తుతి యాగములు ఉండాలి. మీరు పాటలు పాడతారా, స్తుతిస్తారా, లేకపోతే ప్రార్థన చేస్తారా, ఇవన్నీ కూడా దేవునికి ఒక సువాసనను వెదజల్లేటువంటివిగా ఉంటాయి. ఇంకా దీని విషయమే నేను చాలా చెప్పొచ్చు, కానీ సమయం సరిపోదు. కాబట్టి 5వది ఏంటంటే ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రములు ఇవన్నీ కూడా ఒక ఇంపైన వాసనగా ఉంటాయి. మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు వెళుదాము. ఈ కృపాసనము అనేటువంటిది ఎక్కడి నుంచి నేను చెప్తున్నానంటే, నిర్గమకాండ 30వ అధ్యాయంలో మందసం ఎదుట ఈ ధూప వేదిక ఉంది. ఈ ధూప వేదిక మీద యాజకుడు ఏం చేస్తాడు, ప్రతి ఉదయము సాయంత్రము ఏం చేస్తాడండి, ధూపం వేసి ఆ పొగ, సువాసన గల పొగ దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా చేస్తాడు. ఇది ఒక ఛాయ, ఇది ఒక సింబాలిక్గా దేవుడు ఆ రోజు మోషేకి చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, కృపాసనం అనగా దేవుని త్రోన్కు మనం వెళ్ళి ధైర్యంగా ప్రార్థన చేయడమే ఆ సువాసనను వెదజల్లేటువంటిది. కాబట్టి మన ప్రార్థనలు దేవునికి ఇంపైనటువంటివిగా ఉన్నాయి. ఈరోజు మీరు చేసే ప్రార్థనలు ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే మనము తిమోతికి రాసిన పత్రిక, మనము 1 తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఎలాంటి ప్రార్థనలు సువాసన భరితంగా దేవునికి ఉంటాయి, ఎలాంటి ప్రార్థనలు దేవునికి ఇంపుగా ఉంటాయో ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మొట్టమొదటి ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంగీకరించే ధూపము ఏంటిదంట, ఆయనకు అత్యంత సువాసనను, అత్యంత ఎగ్జైట్మెంట్ ఇచ్చేటువంటి ప్రార్థన ఏందట అంటే, ఎవరంట, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకే కాదు, నీ భర్త కొరకే, నీ భార్య కొరకే, నీ పిల్లల కొరకే, నీ ఉద్యోగం కొరకే, నీ వ్యాపారం కొరకే, నీ సంఘం కొరకే కాదు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు ఏ గ్రామంలో ఉన్నావు ఆ గ్రామంలో ఉన్న వారి కొరకు, నువ్వు ఏ పట్టణంలో ఉన్నావు వారి పట్టణం కొరకు, మీ దేశం కొరకు, రాజ్యం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు, చంటి పిల్ల మొదలుకొని వృద్ధురాలు వరకు అందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఇంకేమంటున్నాడు, రాజుల కొరకు, ఎవరెవరైతే ఈరోజు పరిపాలన చేస్తున్నారో ఆ నాయకుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, అదేవిధంగా యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇంపుగా ఉంటాయి, దేవునికి మనోహరంగా ఉంటాయి, దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. కాబట్టి ఇవి దేవుడు ఆగ్రానించేవి, దేవుడు స్వీకరించేటువంటి ఇంపైనటువంటివి అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇది 5వది. 6వది ఏంటంటే ప్రేమ, లవ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు ప్రేమ. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తామో అది ఒక సువాసనను వెదజల్లేదిగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంతాక మనం చదివాం కదా, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఏ విధంగానైతే తన్ను తాను అర్పించుకున్నాడో, మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు
మనము ఒక పరిమళాన్ని వెదజల్లేవిగా ఉంటాం. ఇందాక మనము పరమగీతం 4వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఆ ప్రేమ ద్రాక్షారసము కంటే సంతోషమైందంట. ఆ ప్రేమ చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటాడు. కాబట్టి మనం సహోదరులను ప్రేమించడం కావచ్చు, మన కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించడం కావచ్చు, ఒకరికంటే ఇంకొకరిని మిక్కుటంగా ప్రేమించడం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ఎంతో ఇంపుగా ఉంటాయి. ఒకవేళ మీరు ద్వేషించి, ఒకవేళ కనుక మీరు కృంగదీసి, ఇదంతా కూడా ఒక దుర్వాసనను వెదజల్లే జీవితం. కాబట్టి ప్రేమ దోషములన్నీ కప్పేస్తుందండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా అనకూడని మాట అంటే, ఎవరైనా చేయకూడని పని చేస్తే వారిని క్షమిస్తుంది ప్రేమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు. అన్నిటికంటే సర్వోత్తమమైనది ప్రేమ అంటాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు. కాబట్టి దేవుడు ప్రేమ కలిగే మనల్ని రక్షించుకున్నాడు. మనం కూడా ఇతరులను ప్రేమ కలిగే గెలవగలుగుతాం, క్షమించి గెలవగలుగుతాం, సహించగలగలుగుతాం. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను మనం క్రియలలో చూపించగలుగుతామో, క్రీస్తు ప్రేమ కలిగిన హృదయాన్ని మనము కలిగి జీవిస్తామో, ఆ ప్రేమను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడుతూ ఉంటామో, ఆ దైవీకమైన ప్రేమ మన లోపల నుంచి వెళ్తున్నప్పుడు, మన లోపల నుంచి జనాలు రుచి చూస్తున్నప్పుడు ఒక సువాసన భరితమైన జీవితం మనము వెదజల్లుతాం అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీటన్నిటికీ బేస్గా ఎన్నో వాక్యాధారాలు ఉన్నాయి. దాన్నంతా కూడా నేను ఈ సమయంలో వివరించడానికి సమయం లేదు. కాబట్టి 6వది ఏంటంటే ప్రేమ చేత మన హృదయం నింపబడాలి. ఆ ప్రేమ మన లోపల నుంచి ప్రవహించాలి. అది ఏదో స్వార్థపూరితమైన ప్రేమ కాదు, వంచే ప్రేమ కాదు, కపటమైన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, కానీ స్వార్థం లేనిది, నిస్వార్థమైనది, దైవీకమైనది, తన్ను తాను యాగము చేసుకునేటువంటిది. అట్టి ప్రేమ కలిగిన మనస్సు, అట్టి ప్రేమ కలిగిన హృదయం అనేటువంటిది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆ ప్రేమ చేత నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉన్నావు, ఆ ప్రేమ చేత నువ్వు ఎంత సహిస్తున్నావు, ఎంత తాలుకుంటున్నావు, ఎంత నువ్వు భరిస్తున్నావు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. చూడు సంగమా, నువ్వు ఇంత ప్రేమ కలిగి ఉన్నావు, నేను నీ ప్రేమ చేత మూర్ఛిల్లుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ఆనందిస్తాడనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది 6వది. చివరిగా 7వది ఏంటంటే ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీద పారి తన అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది అని కీర్తనకారుడు అంటాడు 133వ కీర్తనలో. కాబట్టి ఐక్యత అనేటువంటిది కూడా ఒక పరిమళ తైలపు సువాసన వలె ఉంటుంది. దేవుడు పరిమళ తైలాన్ని తయారు చేయమన్నాడు. ఆ దీపవృక్షము, ఆ దీపము నాకు తైలము చేసేటప్పుడు నిర్గమకాండం 30వ అధ్యాయంలోనే మనం చదువుతాం. అంత మాత్రమే కాదు, అభిషేకించడానికి తైలము చేయమంటాడు. అహరోను అతని కుమారులను అభిషేకించడానికి ఆ తైలము ఎంత సువాసన కలిగిందిగా ఉంటుందంటే, అది తల మీద పోసినప్పుడు, ఆ తైలం అభిషేకించడానికి తల మీద పోసినప్పుడు ఆ తల మీద నుంచి కారంట గడ్డం మీద నుంచి అతని అంగీల నుంచి ఇక్కడి దాకా జారింది. అంటే ఆ వాసన అనేటువంటిది కేవలం తల మీదనే లేదు, కానీ అది ఇక్కడ నుంచి కిందికి మొత్తం అంచు వరకు, అంటే పాదముల వరకు సువాసన భరితంగా ఉందంట. అంటే ఐక్యత కలిగినటువంటి జీవితం, అది కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సహవాసంలోనైనా, నువ్వు పనిచేసే చోటైనా, యూనిటీ, ఐక్యత అనేటువంటిది అది దేవునికి ఒక సువాసన భరితంగా, మనోహరంగా ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత సువాసన భరితం అంటాడు. అది ఎంత సువాసన భరితం అంట, తైలమంత సువాసన భరితమంట, సుగంధ తైలమంత సువాసన భరితమంట. ఆ తైలము ఎక్కడి నుంచి పారుతుందంట, అహరోను గడ్డం మీద నుంచి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నట్టుగా ఉంటుందంట. కాబట్టి అంత సువాసన భరితంగా మనకు ఉంటామనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మనం ఒక మాట చదువుకుందాం చివరిగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకుంటున్నాను. ఏంటంట, ఆత్మ కలిగించు ఐక్యత. ఎట్లుండాలంట, ఐక్యత ఎవరి వలన వస్తుందండి, పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నువ్వు ఐక్యత కలిగి ఉంటావు. సహోదరుల మీద, సహోదరుల మీద కక్ష పెట్టుకోవు, లేకపోతే వాళ్ళను సపరేట్ చేసినట్టుగా చూడవు. ఐక్యత కలిగి ఉంటావు. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, బయట వ్యక్తులతో అయినా ఐక్యత
ఉంటుంది. ఐక్యత ఎప్పుడు వస్తుందంట అంటున్నాడంటే, ప్రేమ కలిగి సహించినప్పుడే నువ్వు ఐక్యత ఉంటావు. సహించాలి కొన్నిసార్లు. నీకు బాగా తెలుసు కావచ్చు, ఎదుటి వ్యక్తికి తెలియదు కావచ్చు, ఆ వ్యక్తిని సహిస్తేనే ఆ వ్యక్తితో నువ్వు ఐక్యత కలిగి ఉండగలవు. నువ్వు వ్యతిరేకిస్తే, విభేదిస్తే ఐక్యత ఉండదండి. ఇంకేముండాలంటే ఐక్యత కొరకు దీర్ఘశాంతం ఉండాలంట. దీర్ఘశాంతం లేకపోతే ఐక్యత రాదు. నీ భర్త ఏమో చేస్తాడు, నీ భార్య ఏమో చేస్తుంది, పిల్లలు ఏమో చేస్తారు, వారి పట్ల నువ్వు దీర్ఘశాంతం చూపు, లాంగ్ సఫరింగ్ చూపిస్తేనే ఐక్యత వస్తుంది. ఇంకేమంటున్నాడు? సంపూర్ణమైన వినయం. ఎంత వినయం అంటే 100% వినయం ఉండాలి. ఇంకేమంటున్నాడు? సాత్వికముతో నడుచుకోవాలంట. సాత్వికం అంటే మన స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఐక్యత వస్తుంది. ఇది ఆత్మ ద్వారా వస్తుంది. ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ లక్షణాలు. కాబట్టి మన కుటుంబంలో కావచ్చు, మనం పని చేసే చోట కావచ్చు, ఈ ఐక్యత అనేటువంటిది దేవునికి మనోహరంగా ఉంటుంది. మనం ఐక్యత కలిగి ప్రార్థన చేయడం, ఐక్యత కలిగి పని చేయడం, భార్యాభర్తలు ఐక్యత కలిగి ప్రార్థన చేయడం, తన కష్టసుఖాలు పంచుకోవడం, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఐక్యత కలిగి దేవునికి మొరపెట్టడం, ఐక్యత కలిగి ఉండడం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా కలిసి చేస్తే ఎంతగానో దేవుడు ఆనందిస్తాడు. ఏక మనసుతో ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడంట. అదే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎంతమంది బెదిరించిన వాళ్ళు బెదరకుండా ధైర్యంగా సువార్త ప్రకటించారు. కాబట్టి ఇద్దరిద్దరు సువార్త పరిచర్యకు ఐక్యత కలిగి వెళ్ళారు, ఉపవాస ప్రార్థనలు చేశారు. మనము 13వ అధ్యాయం నుంచి చదువుకుంటూ పోతే అపొస్తలుల కార్యములు. కాబట్టి ఐక్యత ఎంతో ముఖ్యమైనది. సేవకునికి విశ్వాసులకు మధ్య ఐక్యత, సేవకులకు మధ్య ఐక్యత, కుటుంబంలో భార్యాభర్తలకు మధ్య ఐక్యత, ప్రేమ, సహనము, ఇవన్నీ కూడా ఒక సువాసన భరితంగా ఉంటాయి. కాబట్టి ఈ 7 విషయాలు నేను చాలా ఆత్మచేత నింపబడి, లేకపోతే దేవుని యొద్ద నుంచి సహాయం పొందుకొని ఈ విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఇవన్నీ కూడా సువాసనను వెదజల్లేటువంటివి. ఇలా మీరు కలిగి ఈ సువాసనను మీరు వెదజల్లితే ఉంటే ఇవి దేవునికి ఎంతో ఆనందకరంగా, మనోహరకరంగా ఉంటాయి. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకంటాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో, ఉద్యానవనముకు నువ్వు ఏతించుము, ఆత్మఫలము సంఘం ఫలించింది, దానిలో నుంచి నువ్వు తినుము అని ఆయనను, సంఘమును తీసుకుపోవడానికి పంపిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే, తండ్రి కుడి పక్కన కూర్చొని నువ్వు పరిమళ వాసనను వెదజల్లాలని, ఇట్టి సువాసనలన్నీ కూడా నీలో నుంచి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా ఒకవేళ నువ్వు దుర్వాసనను వెదజల్లుతూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కక్ష, కుళ్ళు, కుతంత్రాలు, ఇష్టానుసారమైన మాటలు, అపవిత్రత ఇదంతా కూడా కలిగి ఉంటే ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నాలో నుంచి సువాసనను వెదజల్లాలయ్యా. ఈరోజు నేను 7 విషయాలు నేను తెలుసుకున్నాను, 7 విధాలుగా నాలో నుంచి సువాసన వస్తుందని నేను తెలుసుకున్నానయ్యా. నన్ను పరిశుద్ధపరిచి నాలో నుంచి ఇట్టి వాసనను, ఇట్టి ఆనందకరమైనటువంటి, మనోహరమైనటువంటి దేవ పరిమళ సువాసనగా నా జీవితాన్ని మార్చండి అయ్యా అని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు దేవ. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిమళ తైలముగా, పరిమళ వాసనగా, పరిమళ భరితమైన జీవితం జీవించేవారుగా వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ కూడా నాయన తండ్రి వారి దుర్వాసనను, తండ్రి తమ యొక్క అసహ్యకరమైన జీవితాన్ని ఎవరు కూడా జీవించడానికి వీల్లేదు నాయన. యేసయ్య, మీరు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మీరు మా కొరకు మీ ప్రాణాన్ని అర్పించారయ్యా. కాబట్టి మేము కూడా ప్రేమ కలిగి అన్ని విషయాల్లో మిమ్మల్ని పోలి నడుస్తూ మీ యొక్క సువాసనను వెదజల్లుతూ ఈ లోకంలో జీవించే కృపనిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నానని నేనైతే రూఢిగా నమ్ముతున్నాను. ఒకవేళ కనుక దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ కనుక పరిచర్య ద్వారా దీవించబడితే తప్పకుండా పరిచర్యకు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.